కరీంనగర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు బీసీ సంబంధించి చూసుకుంటే సన్నాహక సమావేశం జరిగింది. ఎందుకంటే ఈ నెల 8వ తారీఖున పెద్ద ఎత్తున బీసీ సంబంధించినటువంటి ఒక సభ నిర్వహించాలని నిర్ణయించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా బీసీ నేతలంతా కూడా సభాస్థలిని పరిశీలించారు. 8వ తారీఖున ఏ విధంగా సభ నిర్వహించాలి అనే దాని మీద కూడా చర్చించిన నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా బీసీకి సంబంధించి ఈరోజు జరిగినటువంటి సన్నాహక సమావేశంలో అంటే ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, మరోవైపు చూసుకుంటే మాజీ మంత్రి గంగుల కమలాకరే కాదు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇది బీసీ డిక్లరేషన్ సంబంధించి చూసుకుంటే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ 9వ షెడ్యూల్లో తప్పకుండా అమలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అట్లా అమలు చేస్తేనే బీసీ డిక్లరేషన్ అనేది వస్తుంది కనుక తప్పకుండా కాంగ్రెస్ అడుగులు వేయాలని చెప్పిన నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే కాదు విద్యా ఉద్యోగాల్లో కూడా తప్పకుండా బీసీలకు 42% ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కోరినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి సన్నాహక సమయంలో పెద్ద ఎత్తున బీసీ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు నాటి తెలంగాణ ఉద్యమం నుంచి చూసుకుంటే కూడా కరీంనగర్ కూడా అచ్చొచ్చిన జిల్లా ఒకటైతే ఆ నేపథ్యంలోనే బీసీకి సంబంధించినటువంటి ఇది తప్పకుండా ఇక్కడే సభ నిర్వహించాలి, సభ సక్సెస్ అవుతుందనే నేపథ్యంలోనే తప్పకుండా ఈ నెల 8వ తారీఖున బీసీ గర్జన అనే ఒక పెద్ద సభను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈరోజు జరిగినటువంటి బీసీ సంబంధించినటువంటి సన్నాహక సమావేశం పెద్ద ఎత్తున విజయవంతమని చెప్పొచ్చు.